నేరుగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. మనకి డిబేట్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకు శేషు గారు ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. రామ్మూర్తి గారు జాయిన్ అవుతారు. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రధానంగా కేసీఆర్లో వచ్చిన ఈ మార్పుని మీరు ఏ విధంగా చూస్తారో? అఫ్కోర్స్ ఆయన ప్రచార సభలకే మాత్రమే కొన్ని ఏళ్ళ చాలా గ్యాప్ తర్వాత రోడ్ షోలకి, కార్నల్ మీటింగ్కి సిద్ధమైనట్టుగా అర్థమవుతుంది. ఓటమి నేర్పిన పాఠాలు అనుకోవాలా, లేదంటే మిమ్మల్ని ఏ విధంగానే కాంగ్రెస్ని ఏ విధంగానైనా ఓడించాలని లక్ష్యం అనుకుంటున్నారా? ముందుగా టీఆర్ఎస్ న్యూస్ ప్రధానికానికి ఎక్కువ, అదేవిధంగా తిరునగర శేషు గారికి అందరూ కూడా అక్కడ ఉన్న ప్యానల్ నమస్కారం అండి. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ ప్రచారాన్ని మార్చారు అంటున్నారు. కేసీఆర్ నే జనం మార్చారు. కేసీఆర్ జనం మార్చిన తర్వాత ప్రచారం ట్రెండ్ మార్చాలనుకుంటున్నారు. ఉగాది తర్వాత రావడం అంటే, ఏప్రిల్ 9 తర్వాత రావడం అంటే, అప్పుడు మన తెలంగాణలో మరి మే 11 ఎన్నికలు. అంటే ఆయన ప్రచారం చేయడానికి కూడా సమయాన్ని తెలివిగా తగ్గించుకుంటున్నాడు. ఎక్కడ కూడా ప్రచారం చేస్తే ఎక్కడ రెస్పాన్స్ లేదు ఆయనకు మొత్తం అర్థమైపోయింది. వాస్తవంగా మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ కూడా అభ్యర్థులు కూడా స్ట్రాంగ్ లేరు. ఆయన కూడా ఎమ్మెల్యేలు పెట్టడం, వలస వచ్చిన వాళ్ళకి అంటే మామూలు నాయకులు ఎంపీ క్యాడర్ లేని కూడా పెట్టడం కూడా మనం ఇటీవల గమనించాము. అభ్యర్థుల కోసం వెతికి దోరాడు. అంటే ఎంత అంటే గతంలో చూసుకున్నప్పుడు మరి 2019లో చూసుకున్నాం మనం, ఇదే మేలు. అప్పుడు అభ్యర్థులు పోటీ పడి వచ్చారు. కానీ ఇవాళ ఎవ్వరు కూడా కేసీఆర్ తరఫున అంటే బీఆర్ఎస్ తరఫున ఎవ్వరు కూడా ఉండడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఏదైతే మొన్న నవంబర్లో వచ్చిన ఓట్లు మొత్తం కూడా గ్రాఫ్ అంతా కంప్లీట్ గా పడిపోయింది. నాయకులు పోవడమే కాదు, నాయకులతో పాటు ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. కేసీఆర్ చేసే పనులు ప్రజలకు కూడా విరక్తి కలిగించినాయి. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా చూసాం మనం. ఇన్నర్ రింగ్ రోడ్ లో తప్పుడు లెక్కలు చూపించేసి పోయిన ఉన్నప్పుడు ఆ కంపెనీ ఎస్టిమేషన్ పంపమంటే నెలకు 40 కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్ లో టోల్ గేట్ వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సంస్థ 60 కోట్లు చూపిస్తుంది పర్ మంత్. అంటే ఇంత పెద్ద భారీ మోసాలు కూడా మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఇంత పెద్ద దానాన్ని కూడా పెట్టి ఆ కాంట్రాక్ట్ లో కూడా మరి తక్కువ రేటుకి 30 సంవత్సరాల పాటు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మరి కొన్ని వేల కోట్ల రూపాయల చేతులు మరని అర్థమవుతుంది. ఇలా కేసీఆర్ చేసిన ప్రతి పనిలో, మంత్రులు చేసిన ప్రతి పనిలో అవినీతి చాలా స్పష్టంగా కనబడుతుంది. నాకు తెలిసి, నేను 8th క్లాస్ నుంచి విద్యార్థి పాలిటిక్స్ లో ఉన్నాను. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అవినీతి ప్రభుత్వం ఏది కూడా లేదని అనుకుంటుంది. అందుకనే కేసీఆర్ గారు కళ్ళు కలిసి బాధ పెట్టారు, ఇంట్లో కూర్చున్నాడు. ఒక మూల కూర్చొని మళ్ళీ ఇప్పుడు నేను ఉగాది తర్వాత వస్తా, నేను కేసీఆర్ కందా మార్చారు, కేసీఆర్ ని జనం మార్చారు, అవుట్ అండ్ అవుట్ డేటెడ్ కేసీఆర్. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను, మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాదు. ఎందుకంటే ఒక పబ్లిక్ లో తిరిగిన వ్యక్తిగా, యూనివర్సిటీలో చదువుకునే వ్యక్తి, ఒక న్యాయవాదిగా, ఒక జనాలు ఉన్న వ్యక్తి కూడా చాలా స్పష్టంగా నేను ఎక్కడ అడుగుతున్నా, సూర్యాపేట కానీ, మా ఖమ్మం కానీ, హైదరాబాద్ వచ్చిన ఎక్కడికెక్కడ పబ్లిక్ లో వరంగల్ కూడా అడిగినప్పుడు కేసీఆర్ కి పూర్తిగా గ్రాఫ్ పడిపోయింది. ఇవాళ కేసీఆర్ అంటే అబద్ధాల కోరి వాళ్ళ మొత్తం బయటపడింది. ఆయన గూడుపుడాన్ని చేశాడు. మొత్తం 10 సంవత్సరాల పాటు గూడుపుడాన్ని చేసి తెలంగాణ ఆస్తుల్ని పాస్తుల్ని మొత్తం కూడా, తెలంగాణ ధనాన్ని భూములను కూడా కొల్లగొట్టిండు. ఎవరికి తెలియదు మళ్ళీ నేను సీఎం అయితే ఒక పగటి కళలు అన్నారు. ఇవాళ ఏదైతే కళలు మొత్తం పటాపంచని ఇవాళ ఏం చేయాలి దిక్కుదోసిన పరిస్థితులు బిక్కుమంటూ కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కూర్చుంది. ఇవాళ చూసాం మన కవిత ఇవాళ మరి జైలుకు పోయింది. మొన్న ఆమెకు పేరు కూడా రాలేదు, మళ్ళీ రిమాండ్ కూడా మళ్ళీ పొడిగించడం జరిగింది. మళ్ళీ వచ్చిన 9వ తారీఖు వరకు. కనీసం అంటే ఇక్కడ ఆమె క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఆమె ఎక్కడైతే నేరం చేసినా కూడా మరి మనకు ఒక ప్రైమ్ ఆఫీస్ అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడో ఉన్నామే. ఇక్కడ నుండి ఒక రోజు ఇంటర్వ్యూ ఏం చెప్తుందంటే, నేను ఒకవేళ ముఖ్యమంత్రి ఏం చేస్తుంది మేడం మీరు అడిగితే, ఒకవేళ ఇవ్వంటే నేను ఫస్టే మరి సారా లేకుండా ఉద్యమం చేస్తాను. చూడండి, లిక్కర్లో పోయి ఆమె ఇవాళ కుంభకోణం చేసిందని చెప్పేసి వాళ్ళ దర్యాప్తు సంస్థల మీద మరి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. మరి ఇది ఎంతవరకు నమ్మశక్యం కావాలో కూడా మరి ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇది ఏ విధంగా పెట్టారు వాళ్ళు? మరి బీజేపీకి కేసీఆర్ ఈ రోజు వరకు కూడా మరి ఆమె అరెస్ట్ చేసినందుకు ఒక్క మాట కూడా మాట్లాడారు. కానీ మరి ఎందుకు ఇది ఒక అనుమానానికి దావతీస్తుంది? బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లోపాయకార ఒప్పందంలో పార్ట్ అండ్ పార్సల్ భాగం అనేది కూడా. ఎందుకంటే ఆయన ఏం బాధపడట్లేదు, వదిలీ కావట్లేదు. మంచిగా పోతున్నారు వాళ్ళ అమ్మాయి కేసీఆర్ గారు, ఇక్కడ ఉంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వాళ్ళందరూ జగదీష్ రెడ్డి గారు అందరూ పోతున్నారు, వస్తున్నారు తప్ప ఆమె మొన్న ఒక కామెడీ జోక్ ఏంటంటే, నేను నిన్న మన చదివా ఆమె నట మొదలడానికి మన కవిత గారు, మైబాదేవి కవిత గారు, సత్యవతి రాథోడ్ గారు కొంతమంది మొదలడానికి పోయారట. పోయిన తర్వాత వీళ్ళు ఏడుస్తుంటారట, పోయిన వాళ్ళు ఏడుస్తుంటే ఆమె మీరేం ఏడవద్దు, ఇది మరీ రివర్స్ పంచ్ అనమాట. ఎవరన్నా అక్కడ జైలున్నా ఏడవాలి, కానీ బయట వాళ్ళు ఏడిచినట్టు కానీ ఇది ఎంత డ్రామా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరన్నా జైలు నుండి ఏడవాలి కానీ ఆ బాధ అవమానం కోసం ఏడవాలి కదా. పోనీ మీరు నిరపరాధి, మరి మా మీద తప్పుడు నెపం మోపారని కూడా అనాలి కదా. అంటే ఎంత డ్రమ్టిక్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఒక న్యాయవాది కూడా ఇట్లాంటి నేరస్తులు ఏం చేస్తానో కూడా చూసుకుంటూ వచ్చాను. వీళ్ళు ఏంటంటే పొలిటికల్ క్రిమినల్స్, అంటే రాజకీయ కోసం ఎంత నేరమైనా ఘోరమైన చేస్తారు.
అలాంటి దాంట్లో దీంట్లో భాగంగానే తీశారు. ఇవాళ రాష్ట్రాన్ని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా హరీష్ రావు గారు కానీ, కేసీఆర్, కేటీఆర్, కవిత కానీ, సంతోష్ రావు గారు కానీ మొత్తం 5 అయితే ప్రధానంగా ఈ రాష్ట్రానికి కొల్లగొట్టారు. వాళ్ళ 5 ఒక్కొక్కరు ఖచ్చితంగా ప్రజల పరిష్కారం, ప్రజలు ఏదైతే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టు రేపు సంస్థలు కూడా వాళ్ళ మీద దర్యాప్తు చేస్తాయి. వాళ్ళు ఏదో ఒక రోజు కూడా జైల్లో పోక తప్పదని కూడా నేను బీఆర్కే ప్రజానికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రచారం చేస్తే ఆయనకు ఒరిగేది లేదు, జరిగేది ఏం లేదు. అసలు ప్రచారం చేస్తే జనమే లేరు, నాయకులు లీడర్ లేరు, క్యాడర్ లేరు, అగమ్మ గోచరం ఉంది, తరలించేవాళ్ళు లేరు. ఇవాళ ఏమీ లేదు ఆయన పరిస్థితి. మరి ఆయన వచ్చి వాళ్ళు నేను 9వ తారీఖు తర్వాత వస్తా, ఉగాది తర్వాత వస్తా, సింహం బయటకు వస్తుంది మరి ఆయన కేసీఆర్ గారు చెప్పుకోవడం, ఆయన పట్టిన వాళ్ళు మీడియా లీక్లు ఇవ్వడం, ఇదంతా హాస్యాస్పదం ఉంది తప్ప ఎక్కడ కూడా సత్యదూరానికి ఉందని కూడా చాలా స్పష్టంగా ఉంది. కేసీఆర్ అంత వెంకట గారు కేసీఆర్ అంత అయిపోయినాక వచ్చినప్పుడు ఆయన తెలుసు మొత్తం అయిపోయిందని. ఆయన జనాల్లోకి గులాబీ బాస్ వచ్చినా ఒరిగేది లేదు, జరిగేది లేదు. ఆయన అనుకోవడం తప్ప ఏం లేదు. రంగం సిద్ధం చేశారు, అంతా అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇవాళ 12 నుంచి 14 సీట్లు అవుట్ ఆఫ్ 17లో 12 నుంచి 14 సీట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రెడీగా ఉన్నాయి. ప్రజలు కూడా బ్రహ్మాండంగా తెప్పించారు. మళ్ళీ ఏమవుతున్నారు మరి ఇప్పుడు కేసీఆర్ ఈ మాత్రం లేకుండా ఒక్క ఎంపీ సీట్ కూడా రాదు. నేను ఈ రోజు ప్రధానికానికి టీఆర్పీ ప్రధానికానికి చాలా స్పష్టంగా చెప్తాను. నేను ఒక్కటంటే ఒక్కరు కూడా రాదు, మీరు రాసుకోండి. టీఆర్పీ న్యూస్ ప్రధానికానికి చాలా క్లియర్ చెప్తున్నా. ఒక్కటంటే ఒక్క ఎంపీ సీట్ కూడా రాదు. మెదకు కూడా డౌటే వాళ్ళకు. ఇవాళ జరిగేది ఏంటంటే ఇప్పుడు జరిగే పార్లమెంట్ యుద్ధం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కూడా తెలంగాణలో నామమాత్రం ఉంది. కాబట్టి 12 నుంచి 14 సీట్లు ఖచ్చితంగా మాకు వస్తాయి. ఈ దెబ్బతోటి బీఆర్ఎస్ కేల్తారని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ నేతలు ఏదైతే